40 ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో పనిచేసిన జీవన్ రెడ్డిని కాంగ్రెస్ నాయకత్వం ఇబ్బంది పెట్టడం తనకు బాధ కలిగిస్తుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారని జగిత్యాల బీజేపీ సీనియర్ నేతలు తీవ్రంగా ఖండించారు. శనివారం బీజేపీ సీనియర్ నేతలు సిపిల్ రవీందర్, అంకార్ సుధాకర్, బాషెట్టి ప్రభాకర్, వెంకటరాజం, రత్నాకర్ రెడ్డి, ఎర్ర శ్రీనివాస్, నవోతు, సురేష్, మహేందర్ తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసిన ధర్మపురి అరవింద్ గెలుపు కోసం ప్రాణాలకు తెగించి పనిచేసిన బీజేపీ సీనియర్ కార్యకర్తలను పట్టించుకోకుండా ఇబ్బందులు పెడుతూ పరాయి పార్టీ నాయకులపై ఎంపీ సానుభూతి ప్రకటించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. 2 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందిన ధర్మపురి అరవింద్ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని జగిత్యాల జిల్లాలో పార్టీని ఎంతవరకు బలోపేతం చేశారో చెప్పాలని నిలదీశారు. గత 40 సంవత్సరాలుగా పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకుని జగిత్యాలలో ప్రాణాలకు తెగించి పనిచేసిన అనేక మంది సీనియర్ నాయకులను, కార్యకర్తలను పార్టీకి దూరం చేసి ఎలాంటి ప్రజాదరణ లేని నాయకులను వెంటేసుకుని అడపాదడప జగిత్యాలలో ప్రెస్ మీట్లు పెట్టి వెళ్లడమే తప్ప పార్టీ బలోపేతం కోసం అరవింద్ చేసిందేమీ లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నా పేరు సిపిల్ రవీందర్. గత 35 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో క్రియాశీల సభ్యునిగా ఉన్నాను. అదేవిధంగా ఈ పట్టణం లోపల ఒక మారు కౌన్సిలర్గా కూడా పనిచేశాను. భారతీయ జనతా పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీగా పనిచేశాను, టౌన్ అధ్యక్షునిగా పనిచేశాను, స్టేట్ కౌన్సిల్ మెంబర్గా చేశాము. నాతో పాటు చాలామంది సీనియర్లు ఈరోజు ప్రాణాలను లెక్క చేయకుండా కూడా నమ్మిన సిద్ధాంతం కొరకు పనిచేసినటువంటి కార్యకర్తలు, నాయకులు జగిత్యాల పట్టణంలో ఉన్నారు. వాళ్ళందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు కౌన్సిల్ ఎలక్షన్ వస్తుంది రాబోయేటువంటి 10-15 రోజులలో. దాని గురించి మీ ముందుకు రావడం జరిగింది. పార్టీని నమ్ముకొని సిద్ధాంతపరంగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని నక్సలైట్లను కానీ ఇంకా విద్రోహ శక్తులను కానీ ఎదుర్కొని పోరాడినటువంటి కార్యకర్తలకు మొట్టమొదటిగా గుర్తింపు ఇవ్వాలి, వాళ్ళకు కౌన్సిల్ టికెట్ ఇవ్వాలి, వాళ్ళని గెలిపించుకునే బాధ్యత కూడా నాయకత్వం తీసుకోవాలి. అప్పుడే పార్టీ ఇంకా ముందుకు పోతుంది. నిన్న మొన్న వచ్చి పేర్లు పక్కింటి వారికి కూడా తెలియని క్యాండిడేట్లను తీసుకొచ్చి బీఫామ్లు ఇస్తే వారు గెలవలేరు. కాబట్టి అనుభవం ఉన్న వ్యక్తులు అంతో ఇంతో కొద్దో గొప్ప డబ్బులు ఖర్చు పెట్టుకొని గెలిచేటువంటి వ్యక్తులకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. నిన్న జరిగినటువంటి భారతీయ జనతా పార్టీ సమావేశం లోపల ఎంపీ అరవింద్ గారు రావడం జరిగింది. కార్యకర్తల సమావేశం పెట్టడం జరిగింది. కానీ ఆ సమావేశం ఎక్కడ పెట్టిరో తెలియదు, ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు, సీనియర్లకు లేదు, పోటీ చేస్తున్నాం అనే అభ్యర్థులకు లేదు. ఏదో అర్రిబారిగా రావడం, ఏదో పెట్టడం, పోవడం జరిగింది. అది కరెక్ట్ కాదు. కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి మిమ్మల్ని విభేదించిన వాళ్ళైనా మీకు కలుపుకున్న వాళ్ళ అందరికీ కార్యకర్తలమే, జెండా కింద పనిచేసే వాళ్ళమే, అందరికీ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ముఖ్యంగా నిన్న ఎంపీ అరవింద్ గారు జీవన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం జరిగింది. నేను దాన్ని ఖండిస్తున్నాను. ఎందుకంటే నికాస్ అయినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను 35 సంవత్సరాల నుంచి 10 కేసులు అయినాయి, పోలీసుల దెబ్బలైనాయి, 10 కేసుల జీవితాలు తారుమారైనాయి. మా కుటుంబాలను పట్టించుకోలే. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కొరకు మేము పనిచేసినాం. చేసినాక కూడా నిన్న వచ్చి జీవన్ రెడ్డి గారి మీద వినలేని ప్రేమ ఎంపీ గారు చూపించడం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇప్పటికైనా మారండి. మీరందరూ ప్రజాక్షేత్రంలో పోదాం, అందరి కలిసి ఒక 10 నుంచి 15 కౌన్సిలర్ని గెలిపించుకుందాం. 50 కాకుండా ఒక 10-15 గెలిపించుకుంటే మీకు తెలమో మాకు జనతా పార్టీ అనేది గెలవాలి, ముందుకు పోవాలంటే ఇవన్నీ విభేదాలు తొలగించుకోవాలి. లేదంటే మాత్రం కుల్ల ఎలాంటి విభేదాలను పక్కన పెట్టుకోవాలి. ఇక నువ్వు మళ్ళా దీన్ని ఇంకా ప్రారంభం చేస్తా అంటే ఇది ఇంతటితో అనేది ఇంకా స్టార్ట్ అవుతుంది. దయచేసి ఎంపీ గారిని కోరుచున్నాం. మీ అందరికీ నమస్కారం. భారత్ మాతాకి జై. నా పేరు సుధాకర్, మాజీ బీజేపీ పట్టణాధ్యక్షుడిగా పనిచేసిన నేను. ఇప్పటికి రాజకీయాలు చాలా గందరగోళమైన పరిస్థితికి వచ్చేసినాయి. ఎందుకంటే అప్పుడు పార్టీకి ఒక బాస్ ఉంటుండే, ఒక సంఘం ఐడియాలజీ ప్రకారం నడిచే పరిస్థితి ఉంటుండే. అది మొత్తానికి ఇప్పుడు అదుపు తప్పినటువంటి పరిస్థితి. మొత్తానికి నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ కూడా బాగా దారుణంగా ఉంది. నిన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు జీవనను బాగా పొగిడింది. గోస్ అనిపిస్తుంది, పాపం అనిపిస్తుంది అని చెప్పి పొగడం జరిగింది. నేను ఒకటి అడుగుతున్నాను టౌన్ అధ్యక్షుడిగా, ఆయన పార్లమెంట్ ఎలక్షన్లల్లో కవితక్క
ఎంపీగా పోటీ అయితే టీఆర్ఎస్ గాల్పున్నప్పుడు కవితగా పోటీ అయితే అరవింద్ కోసం జగిత్యాల్లో లింగంపేట సీనే కావచ్చు, సిపిఎల్ రవీందర్ గౌడ్ కావచ్చు, సుధాకర్ కావచ్చు పెట్రోల్ పోసుకున్న విషయం వాస్తవం కాదా? నీ గెలుపు కోసం మేము పెట్రోల్ పోసుకోలేదా? మేము పెట్రోల్ పోసుకొని మిమ్మల్ని గెలిపించినట్టయితే మినిమం ఇప్పటికి 8 ఏళ్ళు అవుతుంది, ఒక్కసారి కూడా మా చేతి కూడా మీ చేతికి తగలేని పరిస్థితికి వచ్చేసింది. గౌరవ పార్లమెంట్ సభ్యులు అర్థం చేసుకోవాలి, ఎవరి మీదనో ఉడకపోతే కుదరదు. పోయినసారి మేము కష్టపడ్డాం, 13,000 చిల్లర ఓట్లు జగిత్యాల టౌన్లో వచ్చినాయి బీజేపీకి. ఎప్పుడు రాని విధంగా నువ్వు జగిత్యాలు అడుగుపెట్టకున్నా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకుల ముఖం చూసి జగిత్యాల ప్రజలు మమ్మల్ని ఆదరించిళ్ళు. 13,500 ఓట్లు మాకు వచ్చినాయి. అదే ఎమ్మెల్యే భోగస్వామిని పోటీ చేసినప్పుడు బీజేపీ గాల్పు వచ్చింది, 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిండు, 8 మంది ఎంపీలు గెలిచిండు. అప్పటికిప్పటికి మెరగలే, గదే 13,500 నుంచి 15,000 వరకు అయినాయి. ఇక్కడ ఉన్నటువంటి డయాస్ ఉన్నటువంటి వాళ్ళు మేము పార్టీ మారడానికి సిద్ధంగా లేము. భారతీయ జనతా పార్టీని మున్సిపాలిటీలో పడ్డాం. ఈసారి ఖచ్చితంగా 20 సీట్లను మేము గెలుచుకోవడానికి మేము ఖచ్చితంగా చెప్తున్నాం. ఏ అరవింద్ అయినా సరే, ఎవరు రెడీ అయినా సరే, కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉండాలి. మేమున్నాం. ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఉంది, అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, పోటీ సభ్యులు ఉన్నారు. మీకు ఎలాంటి ఆపద వచ్చినా రాత్రి 12 గంటలకు వచ్చినా ఇంతకుముందు కష్టపడ్డాం, మీ అందరి దగ్గరికి వచ్చినాం, ఇప్పుడు కూడా వస్తాం. మీరు ఎవరు భయపడవద్దు. ఎవరో ఒకరు మనకు బీఫామ్ రాదు, ఒక వర్గానికి ఇస్తారు అని చెప్పాలంటే అవన్నీ వర్గాలు నాడే పబ్లిక్ చూస్తున్నారు. మనకు అరవింద్ అక్కడ ఉండి, బోస్ రాంజీ ఇక్కడ ఉండి మేము బీఫామ్లు ఇచ్చేద్దామంటే కార్యకర్తలు లోకలు ఉంటాం.